4 దశాబ్దాలకు పైగా సొంత ఊరిలో సమ్మక్క సారలమ్మల జాతరకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ తమ కుటుంబ సాంప్రదాయాన్ని మరవకుండా ఇప్పటికీ కొనసాగిస్తున్న పెద్ద మనసున్న పాడి వంశ కుటుంబీకులు ఏర్పాట్లను దగ్గరుండి సమీక్షిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ జాతరకు సంబంధించిన మరిన్ని విషయాలు మా ఉత్తర తెలంగాణ ప్రతినిధి మధుకరెడ్డి అందిస్తారు. వీణవంక మండలంలో జరుగుతున్న సమ్మక్క సారక్క జాతరలో చాలా ఏళ్ళుగా ఇక్కడ ఒక సాంప్రదాయం కొనసాగుతుంది. ఒక కుటుంబానికి సంబంధించిన మొత్తం వారంతా వారసత్వం అంతా కూడా ఈ ఉత్సవాన్ని ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఈ ఉత్సవం జరపడమే కాకుండా ఇక్కడ ఆలయ అభివృద్ధికి సంబంధించిన చాలా నిధులు కేటాయించడము, ప్రజలకు చాలా సౌకర్యకరం జరుగుతుంది. అయితే మనతో పాటు ఈ యొక్క వారసత్వాన్ని మోసుకొస్తున్న పాడి రామకృష్ణ రెడ్డి గారు. అయితే వీరు కూడా సుధాకర్ రెడ్డి గారి వారసత్వంగా వస్తున్నారు. వారు మొదట్లో దాదాపు 40-50 సంవత్సరాల కింద మొదలుపెట్టిన ఈ జాతరకు సంబంధించిన విశేషాలు మన ఏదైతే పూర్వ లోకల్ టీవీ ప్రేక్షకుల కోసం అందించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఈ జాతర దాదాపు మీరు 40 సంవత్సరాల క్రితం ప్రారంభించారు. మీ కళ్ళ ముందు ఇంత గొప్పగా సాగుతుంది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతాను. 40 సంవత్సరాల పై నుంచి జాతర నడుస్తుంది. 40-50 సంవత్సరాల నుంచి వాడి సుధాకర్ రెడ్డి గారు ప్రారంభించారు. ఆ మామిడి తోటలో 1 సంవత్సరం జాతర జరిపిన తర్వాత ఇక్కడనే జాతర జరుపుతారు. దాదాపు 40 సంవత్సరాలు అయితే. మీరు అంటే జాతరలు చాలా చోట్ల జరుగుతుంటాయి, కానీ మీరు ఇంత శ్రద్ధగా మీ తర్వాత మీ వారసత్వము ఉదయానంద రెడ్డి గారు కూడా కొనసాగిస్తున్నారు. మీరు దీన్ని చూసి ఏమనుకుంటున్నారు? సంతోషంగా ఉన్నాం. ప్రజలు కూడా అట్లే సహకరిస్తారు. ప్రజలు కూడా చాలామంది మొక్కులకు వస్తారు. అట్లే నడుస్తుంది, మున్పడవతే నడుస్తుంది. చాలా సంతోషంగా ఉన్నాం. ఇక నా తర్వాత ఉదయానంద రెడ్డి చూస్తుంటే నాకు హెల్త్ అంతా మంచిగా లేదు, ఎక్కువ రావడం లేదు. ఒక జాతర ఎప్పుడైతే వరంగల్లో మొదలైందో సమ్మక్క సారక్క జాతర తరతరాలుగా వస్తున్న జాతర, మీరు మొదలుపెట్టిన జాతర మినీ మేడారంగా పిలువబడుతుంది. ఇది చాలా గొప్ప. అయితే మీరు ఇప్పటికి కూడా మీ వారసులకు కూడా ఒక ఆస్తులు కాకుండా కూడా ఇంత మంచి వారసత్వాన్ని మీరు అందించారు కదా. రానున్న రోజుల్లో ఈ జాతర ఇంకా జరగాలని మీరు కోరుకున్న సందర్భంలో మీరు ఏం ఆలోచిస్తున్నారు? ఇంకా ఈ జాతర చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇప్పటికన్నా ఎక్కువ జాతర డబుల్ జరుగుతుంది జాతర. మా తర్వాత కూడా మా వారసులు ఉదయానంద రెడ్డి వీళ్ళంతా కొనసాగిస్తారు. నాకు ఎంత హెల్త్ మంచిగా లేదు కనుక ఎప్పుడు రావడం లేదు, ఎక్కువ వీళ్ళే చూస్తూ. అమ్మ మీరు చెప్పండి, మీరు ఒక సహచర్యాన్ని దాదాపు సార్తో కొనసాగిస్తున్న క్రమంలో మీ కళ్ళ ముందు 2 అమ్మవార్లు ప్రతి 2 ఏళ్ళకోసారి గద్దెలను వెళ్ళడము, చాలామంది 1000 మంది భక్తులు ఇక్కడ వచ్చి మొక్కులు చేసుకుంటున్నారు. మీరు ఎలా అనుకుంటున్నారు? చాలా సంతోషంగా ఉన్నది. తనకు ఆరోగ్యం మంచిగా లేదు కాబట్టి నెక్స్ట్ నుంచి ఉదయానందన్ రెడ్డికి అప్పచెప్పి ఆయనే ఇట్లనే జరుపుతుండాలని మా కోరిక. అమ్మవారిని మీరు దర్శించుకున్నారా? ఏం మొక్కున్నారు? ఏముంటుంది, మా ఆరోగ్యాలు బాగుండాలి, మా పిల్లలందరూ బాగుండాలని మొక్కుతాం. అంటే ఈ జాతరకు సంబంధించి ఉదయానంద రెడ్డి గారు అంతర్జాతీయంగా ఒక బిజినెస్ మ్యాగ్నెట్గా ఉండి అంతర్జాతీయంగా అంత బిజీలో ఉంటూ కూడా మీ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. మీ ఆశీస్సులు వారికి ఉండాలి. అయితే రానున్న రోజుల్లో ఇంకా ఈ జాతర చాలా గొప్పగా జరగాలంటే మీరు ఎలాంటి సూచనలు చేస్తారు? ఇప్పటికీ ఆశీర్వాదంతో జరపాలనే నా కోరిక. ఉదయానందన్ రెడ్డి చేయాలి, మా వల్ల కాదు అని ఆయనకు అప్పచెప్తున్నాం. ఈ ఊరికి ఒక గొప్ప వరంగా నిలుస్తున్న ఈ జాతరను ప్రజలందరూ కూడా చాలా హర్షిస్తున్న సందర్భంగా మీరు మీ మనవళ్ళు మునిమనవళ్ళు ఇంకా మనమరాళ్ళు అందరూ కూడా ఏం చెప్తారు ఈ జాతర? వాళ్ళు అక్కడి నుంచే అన్ని మా 2 కొడుకులు సపోర్ట్ చేస్తారు ఉదయానందన్ రెడ్డికి. పొద్దున 5:30కే ఫోన్ చేసి మాట్లాడారు మా కొడుకులు ఉదయానందన్ రెడ్డి తోటి చేయాలి మంచిగానే. ఇది ఒక జాతరకు సంబంధించి ఇవన్నీ జరుగుతున్నాయి. 76లో మొదలుపెట్టినాం, అప్పటి నుంచి జరుగుతుంది. ఎందరో కొందరు వ్యక్తులు ఏది చేసినా కూడా అది జాదు, ఇది మాది, మా సొంతం, మా మామగారు పెట్టింది, అది పడగొట్టకుండా చేయాలనేది మా కోరిక. ఇది ఒక జాతరకు సంబంధించి ఒక కుటుంబం తరతరాలుగా కూడా ఒక సాంప్రదాయ జాతరను, ఒక గిరిజన సాంప్రదాయ జాతరను కూడా ఇక్కడ ప్రేక్షకులకు కానీ ఇక్కడ భక్తులకు కానీ అందించేందుకు చాలామంది ఇప్పటికీ ఇక్కడ రాజకీయ ప్రవేశాలు రాజకీయ ప్రమేయం ఉన్నప్పటికీ కూడా కుటుంబం చాలా గట్టిగా ఈ జాతర వైపున నిలబడింది. అయితే ఒక అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ జాతరకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఉంటూ అక్కడి నుంచి కూడా ఈ జాతరను ముందుకు సాగేందుకు చేతనిస్తానని చెప్పిన పరిస్థితి. కెమెరా పర్సన్ మైదర్తో మధుకర్ రెడ్డి, పూరా లోకల్ న్యూస్.